Please do subscribe to Prajabheri News Channel. आश्वासन चालन पुरकाल की 5 पर्वतासन 6 अष्टांग नमस्कार 7 सर्पासन मौका निलबడి 8 अगेन पर्वतासन 9 कुడిपाद ముందు 10 पादाष्टासन 11 ఊర్ధ్వాష్టాసనం. నమస్కారం. భగవంతుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కాబట్టి అందుకోసమే ఇక్కడికే వచ్చింది. మనకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల పొద్దున్నే లేచి ఆయన కంటే ముందు లేచి ఎవరైతే స్నానం చేసి ఈ యొక్క చక్కటి సూర్య నమస్కారాలు చేస్తారో, ఆదిత్య హృదయం పఠనం చేస్తారు, వారు ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై ఈ భూమికాలం జీవిస్తారు. దానికోసం ఇప్పుడు సాక్షాత్తు సూర్యనారాయణుడు త్రిమూర్త్యాత్మకమైన రూపం. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వరం, అస్తమానం స్వయం విష్ణు త్రిమూర్తిశ్చ దివాకర. ప్రత్యక్ష నారాయణుడై మనకు ఎప్పుడు ముగ్గురు దేవుడు సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా సూర్యనారాయణలోనే ఉన్నారు. కాబట్టి అలాంటి సూర్యుని ధ్యానించటం వల్ల చాలా విశేషమైంది. అయితే పొద్దున్నే లేవగానే జిల్లేడాకులతో స్నానం చేస్తారు. జిల్లేడాకులు శిరస్సున ఒకటి, భుజాల మీద, తర్వాత ఈ పొట్ట మీద, తర్వాత ఇక్కడ వీపు మీద ఆకు అంటించుకొని ఒక 3 సార్లు స్నానం చేస్తారు. జిల్లేడు ఆకు మీద నుంచి పడ్డ నీరు వల్ల ఎటువంటి యొక్క చర్మ వ్యాధులు రాకుండా మనిషి రక్షించబడతాడు. ఉదయమే లేవడం వల్ల ఏకాగ్ర చిత్తం వస్తుంది. ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఈ శారీరకమైనటువంటి యొక్క రుగ్మతలు లేకుండా కీళ్ల నొప్పులు అన్నీ కూడా తగ్గుతాయి. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. మరి దాన్ని